అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బలూచిస్తాన్ క్వెటాలో జరిగిన ప్రమాదానికి సంబంధించి పాకిస్తాన్ ఇప్పుడు పిచ్చి పిచ్చి ప్రేరేపణ పేలుతోంది. ఇటు భారత్ మీద నిందన మోపే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రంగంలోకి దిగాడు మరో జోకర్. ఆ ఘటనకు సంబంధించి నిజంగా హృదయ విదారక ఘటన. చిన్నపిల్లల బస్సు మీద దాడికి సంబంధించి అంటే కనుక ఎవరైనా ఖండిస్తారు. భారత్ కూడా ఖండించింది. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు మనం చూసుకుందాం. పాకిస్తాన్ మళ్ళీ చెప్తున్నాం, ఇది భారత్ మాట. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ పసిపిల్లల మీద దాడులు చేసేంత నీచమైన సంస్కృతి నీలా భారత్కి లేదు. నీలాంటి నికృష్ట ధోరణి భారత్కి అవసరం లేదు. ఏదైనా మేము ఏం చేసాం, ఎలా దెబ్బ కొడతాం అనేది చెప్పి చేసి చూపించాం. నీకు ఎలా దెబ్బ కొడతామో చెప్పాం, అలాగే చెప్పి చేసి చూపించాం. కానీ చిన్నపిల్లల మీద దాడులు చేసేంత దౌర్భాగ్యపు సిచ్యువేషన్ కావచ్చు, అటువంటి నీచమైన సంస్కృతి నీకుందేమో కానీ భారత్కి లేదు. బలూచిస్తాన్లో పేలుడుపై పాక్ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. పేలుళ్లకు భారత్ ప్రేరేపిత ఉగ్రవాదులు కారణమని ఆరోపిస్తోంది. బలూచిస్తాన్కి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి అంటే బలూచిస్తాన్ని ఆపాదించుకుని పూర్తిగా నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పాకిస్తాన్లో ఇంకా ఉంది కాబట్టి పాకిస్తాన్లో ఉన్నామని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి, ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, అతగాడు చెప్తున్నాడు. ఈ ట్వీట్ చేశాడు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్. అజిత్ దోవల్ ఆదేశాల మేరకే పేలుళ్లు జరిగాయంటూ సర్ఫరాజ్ చేసిన ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. అట్ ద బిహెస్ట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, innocent school children in Balochistan have been targeted in Khuzdur by Indian-sponsored terrorists following the success of Operation Bunan. Antu meer chustuni and India's disgraceful defeat, they have now resorted to cowardly and shameful tactics. We will not only expose every terrorist operating in Balochistan but also eradicate them completely. Antu అరే సర్ఫరాజ్, నీకు రెండు చెవులు వినిపిస్తే కనుక ముందు నీ వాళ్ళ అక్కడ గోడు విను. నీ బలూచిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ నుంచి మేము విడిపోయాం, మేము స్వతంత్ర దేశంగా అవతరించామని చెప్పి ప్రకటించుకున్నప్పుడు ఇంకా నువ్వు ముఖ్యమంత్రి ఏంట్రా? నువ్వు మాట్లాడతావేంటి? నువ్వు మాట్లాడేదేంటి? పిచ్చి పేలావనుకో, నీ పనేంటో చూస్తాం. నిన్ను ఎలాగా సోషల్ మీడియా వేదికగా నువ్వేంటి, నీ ప్రభుత్వం చేస్తుందేంటో పూర్తిగా ఎండగడతాం. గుర్తుపెట్టుకో, భారత్తో పెట్టుకుంటున్నావు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ముఖ్యమంత్రి మాత్రమే. నీ ప్రజల సంగతి నువ్వు పట్టించుకోవు. నువ్వు ఈ దాడి మీద డైరెక్ట్గా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావా? పెహల్గామ్ ఘటనకి సంబంధించి మేము చెప్పిందేంటి? ది రెసిస్టెంట్ ఫ్రంట్. ఎస్, మేము ప్రతి దాడికి ఎవరు బాధ్యులో చెప్పిన తర్వాత ఉడికిపోయారు వాళ్ళు. ఆ తర్వాత వెనకడిగేశారు. ఏది నిరూపించు, భారత్ చేస్తుందని అంటున్నావు కదా. ఇలాంటి నీచమైన సంస్కృతి నీకుందేమో, నీకు నీ అన్నం మెతుకులో కలిపి పెట్టారేమో ఇటువంటి నీచ సంస్కృతి. కానీ భారత్కు రాదు, అటువంటి అవసరం లేదు. చిన్నపిల్లల మీద ఇటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి సంబంధించి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయి. నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి అంత సత్తా ఉంటే వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఇదిగో వీడు చేశాడని చెప్పి చూపించే ప్రయత్నం చేయి. అంతేకాని అజిత్ దోవల్ చేయించాడు, అజిత్ దోవల్ ఆదేశాలతోనే జరిగాయి ఏంటి పేలాపనులు? పిచ్చి పేలాపనులు పేలావనుకో, అంతర్జాతీయ సమాజం ముందు నీ పరువైపోతుంది. ఆధారాలు లేకుండా మాట్లాడితే సోషల్ మీడియా వేదికగా మేము నమ్మామండి అని చెప్పాడుగా మీ రక్షణ శాఖ మంత్రి. జోగులు చేస్తున్నారా మీరు? చిన్నపిల్లలు అక్కడ చచ్చిపోతే, వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి సానుభూతి తెలపాల్సింది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి మిస్టర్ సర్ఫరాజ్? What you're talking? Do you have any proofs? ఏమైనా ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించు. ఈరోజు ఆర్మీ స్కూల్, పాకిస్తాన్లో నాకు ఆర్మీ స్కూల్, అది ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన వెహికల్ ఈరోజు అక్కడ ఐడి పెట్టి దాన్ని పేల్చడం జరిగింది. ఈ ఘటన భారత్ కూడా ఖండిస్తోంది కదా, భారత్ కూడా ఖండించింది. చిన్నపిల్లల మీద దాడులు చేసే సంస్కృతి, నీచమైన సంస్కృతి నీకుందేమో చిన్న పెద్ద తేడా లేకుండా 20 ఏళ్లలోపు వారిని కూడా ఉగ్రవాదానికి లాగేసి వాళ్ళ భవిష్యత్తుని కాలరాసేసి వాళ్ళ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేంత దిక్కుమాలిన దౌర్భాగ్యపు ఆలోచన నీకుంది.
నీకుంది, నీ దేశానికి ఉంది. నీ బలూచిస్తాన్ ప్రజలు సిపెక్కి సంబంధించి మాట్లాడుతున్నారు. మా దగ్గర ఉన్నవి దోచుకుపోతున్నారు. గ్వాదర్ పోర్టుకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో వాళ్ళ గోడు నీకు వినిపించదు. ఇప్పుడు ఇతగాడొచ్చి ఏదో ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా భారత్ పాత్ర డైరెక్ట్గా చెప్పట్లా, ఇండైరెక్ట్గా మళ్ళీ భయం, వాళ్ళకి మళ్ళీ భయం. భారత్ పేరెత్తితే మళ్ళీ అక్కడ బాంబు వేసేస్తుందో అని చెప్పి వణికిపోతున్నారు. అందుకే దీంట్లో ఎవరితో కుట్ర ఉంది, ఆ కుట్రుంటే తేల్చు నాయన, ఆ కుట్రుంటే నువ్వు చూసుకో. వీడు సర్ఫరాజ్ అనే వ్యక్తి, ఈ సర్ఫరాజ్ అని మీరు చూస్తున్నారు కదా, వీడేమంటాడంటే ఆ ట్వీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సర్ఫరాజ్ అనే వ్యక్తి మాట్లాడుతున్న మాటలకు సంబంధించి వీడు అక్కడ చీఫ్ మినిస్టర్ బలూచిస్తాన్ అంటే ఈ 4 ప్రావిన్స్లు ఉన్నాయి కదా, సింధ్ ఒకటి, బలూచిస్తాన్ ఒకటి, పంజాబ్ ఒకటి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. మనకి రాష్ట్రాలకి ముఖ్యమంత్రి ఎలా ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రావిన్సెస్కి ముఖ్యమంత్రి. వీడు కర్మకి బలూచిస్తాన్ ముఖ్యమంత్రి. బలూచిస్తాన్ ప్రజలు చేస్తున్న దౌర్భాగ్యం ఏంటంటే వీడు ముఖ్యమంత్రి కావడం. ఈ సర్ఫరాజ్ గారు ఏమంటున్నాడంటే, ఈ సోకాల్డ్ సర్ఫరాజ్, వీడికి కాస్త ఇంత సర్ఫేసి పామి తోవితే అక్కడ ప్రజలు అర్థమవుతుంది వీడికి. ఒక్కసారి అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ట్వీట్ చేసిన తర్వాత ఒక్కసారి ఆ ట్వీట్ కామెంట్స్ చూసే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏమంటున్నారు, బలూచిస్తాన్ డిజర్వ్స్ ఫ్రీడమ్ అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అంటున్నారు, యు ఆర్ నాట్ బలూచ్, యు ఆర్ ఎ ట్రైటర్, యూ విల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ యాజ్ సచ్ అంటూ ఇంకొంతమంది అంటున్నారు. ఇలా ట్వీట్లకు సంబంధించి ఆ రియాక్షన్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోని భారత ప్రభుత్వం కూడా రియాక్ట్ అయ్యింది. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి భారత్ మీద నిందారోపణ చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వపు ఆరోపణని భారత్ ఖండించింది. విదేశాంగ ప్రతినిధి మాట్లాడారు రణధీర్ జైస్వాల్. ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చారు, ఇటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్కి సంబంధించి భారత్ ఖండించడం జరుగుతోందంటూ కూడా ఇటు భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు కోల్పోయిన కుటుంబాలకు, ఆ చిన్నారులు కోల్పోయిన కుటుంబాలకు కాండోలెన్సెస్, ప్రగాఢ సానుభూతి కూడా భారత్ తెలుపుతోంది. చనిపోయింది అక్కడ చిన్నారులు. ఏ దేశానికైనా వాళ్ళకేం తెలుస్తుంది పాపం, పాకిస్తాన్కి భారత్కి మధ్య ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలుస్తుంది. వాళ్ళకింత ఆ పూటకు స్కూల్కి వెళ్ళడం, ఆ తర్వాత ఆడుకోవడం, ఇలా చిన్నారులు ఇంతే కదా ఎవరి జీవితం అయినా, ఎవరి బతుకైనా చిన్నతనంలో. కానీ నువ్వు విశ్వ సంస్కృతిని నువ్వు పెంచి పోషిస్తున్నావు కదా పాకిస్తాన్. చూడు, నీ కళ్ళ ముందే నీ భవిష్యత్తుని ఎలా పేల్చేస్తోందో. ఆ చిన్నారులు చనిపోయారంటే అర్థం చేసుకో. నువ్వు పెంచి పోషించిన ఆ విష నాలుగే, ఆ విషపు పామే, విషపు నాగు అనే మాట కూడా మాట్లాడారు. విషపు పామే ఈరోజు నుండి కాటేస్తోంది. నీ దేశ భవిష్యత్తుని ఈరోజు పేల్చేస్తుంది. చిన్నారులను టార్గెట్ చేశారంటే ఎవరైనా శిక్ష పడాల్సిందే. ఎవరైనా చిన్నారులను టార్గెట్ చేస్తే శిక్ష పడాల్సిందే. వాళ్ళకేం తెలుస్తుంది పాపం, చిన్నపిల్లలు కదా వాళ్ళు. మాకు ఆ జాలు ఉంటుంది. నీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎన్ని దాడులు జరగలేదు, దాంట్లో చిన్నారులు చనిపోతే ఆ వార్త తెలిసిన మా తల్లులు, భారతదేశంలో ఉన్న సదరు మహిళలు, ఒక బిడ్డకు తలైన ప్రతి మహిళ, ప్రతి పౌరుడు కూడా, మరి ముఖ్యంగా ఆ బిడ్డకు తలైన ప్రతి తల్లి, భారత్లో ఉన్న ప్రతి పౌరుడు దాదాపుగా అరే అయ్యో పాపం అన్నారే తప్ప మంచి పని అయిందని చెప్పి ఎవడు ఒక్కడల్లే. నీలా కాదు, నీలా నీచమైన సంస్కృతి మాకు లేదు, మాకు రాదు, మాకు అవసరం లేదు. మేము ఏదైనా ముక్కు సూటిగా వెళ్ళి మిమ్మల్ని ఢీ కొడతాం. ఒకవేళ మీరు ఏదైనా దిక్కుమాల పావులు కదిపే ప్రయత్నం చేస్తే కనుక మీ పావులతోనే చెక్ పెడతాం. ఈ ఘటనకు సంబంధించి భారత్ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది ఆ కుటుంబాలకి, మరణించిన చిన్నారుల కుటుంబానికి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో కాస్త ఈ ఇష్యూకి సంబంధించి మనం యాక్టివ్ కావాల్సిందే. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఇష్యూలు ప్రపంచ వేదికల మీద మన గలం గట్టిగా వినిపించాల్సిన సందర్భం ఇది. కాబట్టి ఇది ఒక పోరాటంలో తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కడ ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా आपको साइड पे वो जो उनको बताना होता గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.